విద్యార్థులకు నాణ్యమైన త్రాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో కాకినాడ శ్రీనగర్ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో ఆర్వో ప్లాంట్ను ఏర్పాటు చేసినట్లు పైడా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పైడా రామకృష్ణ తెలిపారు. పైడా వెంకటనారాయణ, సుశీల, రాఘవరత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 1.30 లక్షలతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలలో సుమారు 600 మంది విద్యార్థులు ఉన్నారని, వారికి నాణ్యమైన త్రాగునీరు అందించేందుకు తమ ట్రస్ట్ ముందుకు వచ్చిందన్నారు. ట్రస్ట్ సభ్యులు పైడా వెంకటనారాయణ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులు మంచినీటి కోసం పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని ఇక్కడ ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసిన ట్రస్ట్ సభ్యులకు ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పైడా శ్రీనివాస రామకృష్ణ, పైడా సోమేశ్వరరావు, డిప్యూటీ డిఈఓ వెంకటేశ్వరరావు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అనురాధ తదితరులు పాల్గొన్నారు. పైడా వెంకటనారాయణ గారు మాకు బహుకరించిన ఈ వాటర్ ప్లాంట్ వలన సుమారుగా 563 పిల్లలు మాకు ఇక్కడ చదువుతున్నారు. వాళ్ళందరికీ కూడా నిత్యావసరమైన ఆహారం ఎలాగో మంచినీళ్ళు కూడా అలాగే. ఈ వేసవకాలం అసలే మంచినీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్న టైంలో మా ఇబ్బందిని గ్రహించి వాళ్ళ ట్రస్ట్ ద్వారా మాకు ఇస్తామని చేసిన వాగ్దానానికి ఆయన కట్టుబడి వెంటనే మాకు ఇమీడియట్గా స్కూల్ తెరిచిన వెంటనే వితిన్ 1 వీక్లో ఇవ్వడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. దీన్ని సద్వినియోగపరుచుకుంటాము మేము తప్పకుండా అని చెప్పేసి పిల్లలందరి తరఫున నేను ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆర్వో వాటర్ ప్లాంట్ డొనేట్ చేయడం జరిగింది. మా ఫ్యామిలీ ట్రస్ట్ పేరు శ్రీ పైడా వెంకటనారాయణ, సుశీల, రాఘవరత్నమ్మ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ పేరుతో ఇప్పటికీ కాకినాడలో చాలా డొనేషన్స్ ఇచ్చున్నాము. ఇక్కడ చదువుకునే 560 మంది విద్యార్థులకి ప్యూరిఫైడ్ వాటర్ తాగాలి, వాళ్ళు ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలన్న ఉద్దేశంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఇచ్చే అవకాశం మా ట్రస్ట్కి వచ్చినందుకు మేమంతా చాలా సంతోషిస్తున్నాం. అందరికీ ఉపయోగపడాలి ఈ ప్లాంట్, అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పి, పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తున్నారు.